ఫోన్లు చూడకని చెప్తే అర్థం కాదా మళ్ళీ మీకు? ఏం చూడ ఇప్పుడు కన్ను వాసింది ఎట్లా మరి ఏం చేయాలి ఆ కన్నుని? ఇంకా రారా చూపి. ఇప్పుడు ఎలా మమ్మీ? ఇప్పుడే బాగానే ఉండి కన్ను చూడు ఎట్లా వాసింది. ఇప్పుడు ఎలా? మరి ఫోన్ చూసినప్పుడు మీరు తీసుకున్నారు చూస్తామని. యాక్చువల్గా వాడికి ఇక్కడ చీమను దోమను ఉరికింది. వాడే అంటున్నాడు దోమ మీద ఉరికిందని చెప్పేసి. సడన్గా ఎంతసేపు బాగానే ఉండే, జస్ట్ ఇప్పుడే కన్ను వాసిందనమాట. ఇంకా నేను మా పెద్దోడు ఏమనుకున్నాడంటే ఫోన్ చూడడం వల్ల ఇట్లా అయింది అనేసి అనుకున్నాడు. నేను ఇంకా సందులో ఇదే మంచి పని అని చెప్పేసి ఫోన్ చూడడం వల్లనే అట్లా అయింది. వాడికి ఒకసారి పోయి అతను వెళ్ళి అంటే అరే నీ కన్ను మొత్తం వాసిపోయి సీరియస్గా వాడు టెన్షన్ పడిపోయింది. కానీ అప్పుడు రికార్డింగ్ చేయలేను నేను వీడియో. వాడు అవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ తీసుకొని వచ్చిన రికార్డ్ చేద్దామని చెప్పేసి ఎట్లా రా నీ కన్ను వాసిపోయిందిరా ఏం చేయాలి రా మళ్ళీ ఫోన్ చూడడం మమ్మీ అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేయగానే ఎట్లా మమ్మీ అని జస్ట్ నవ్వుతున్నాడు. కానీ వాడికి భయం అయితే వచ్చింది ఫోన్ చూడడం వల్లే వాసిందని. కాకపోతే వాడికి దోమ అక్క మళ్ళీ మాట్లాడుతుంటే రికార్డ్ చేద్దాం పంటి. మరి మీకు ఫోన్ చూసినప్పుడు తెలియదా? చెప్పు. నాకు తెలియదు, నాన్న వచ్చినాక నాన్న అన్నాడు ఫోన్ చూడకండి అని మొత్తుకుట్ట కూడా విన్నారు. నాన్న వచ్చా మళ్ళీ మీ నాన్న బట్టలు తెచ్చుకుంటూ నాన్న విరిపోయింది. వద్దు అంటే పిల్లి మళ్ళీ వచ్చా అన్నట్లుతుంది. పాలు పోసేదా కూడా ఆగలేదు. వచ్చినవా? ఏయ్ లంగా కొడుకు చూడు. పాలి మమ్మీ పాలా? ఏమి ఎక్కడ పోయి మాట్లాడుతున్నావు? పోస్తా నాకు పోసిదా కింద కూర్చుంటుంది. ఇప్పుడు ఇది ఓన్ కూడా అది ఇప్పుడు పోసిదా కింద కూర్చుంటుంది. ఎంతసేపు అన్నా కూర్చుంటా అంటది. ఏ కదా ఏ పాలు పోస్తే ఆగే తాతగా అదంతే. పాలు ఇప్పుడు తెచ్చేదా కూడా ఆగద్దు. మీద కురుకొస్తుంది. అలవాటు అయింది రోజు. ఆ మధ్యాహ్నం పోసిన తాగి పోదాం పడరా తనకు ఆకలేతున్నా గీరకూడదు, డేంజర్ అది. నీ లోపల నేను పాలు పోస్తా. ఇక్కడ చూడు ఒకసారి. ఇక్కడ డ్రెస్ ఇప్పకటమంది కదా చిన్నడి కన్ను చూడ ఎట్లా వాసింది. ఫోను ఏ కరా అంటే పాలు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు భయపడుతున్నాడు అతను. వీడికి టెన్షన్ లేదు కానీ వీడికి ఎక్కువ టెన్షన్ అయింది. ఏం అబద్ధాలు లేదు ఇక చూడు, వీడియో చూడు నువ్వు. వీడి టెన్షన్ పడే కొడుకు కాదే, వీడిత్త లంగ కొడుకు. వీడి దెబ్బకు ఫోన్ ఇచ్చేసి నాకు ఇచ్చేసి ఎట్లా రా ఏం చేయాలి రా అంటున్నాడు. పొద్దున్న లేచి ఫోనే చూస్తారు. అది అట్లనే ఉంటుంది రా పాలు పోసేదాకా. పాలు వేస్తా అన్న కూర్చో రాపుతుంది పట్టు. వీడియో తీయరా అది ఎట్లా మీదకి వస్తుంది చూడు. నేను కనిపిస్తున్నాను. పులిగులండి ఎట్లా వీడియో వస్తుందా? పాలు లేవు కదరా. పాలు లేవా? పిల్లల పిల్లిగా పెరుగు తింటారా పిల్లి? పాలు లేవు పెరుగు దానికే పోసింది మధ్యాహ్నం. దానికోసం పెట్టింది ఒక పాల ప్యాకెట్. అది మళ్ళీ వస్తుంది అనుకోలే. రోజుకి ఒక పూట వస్తుంది అంతే.
పాలు ఉన్నావా పెరుగున్నావా పెరిగే ఉంది పాలు పెరిగే నాకుతుంది నాకుతుందిరా పెరుగు కూడా నాకుతావా నాన్న అంటే చూద్దాం నేను చూసినాలే అది నేను చూసినాలే ఫోను చూడవు ఆ పాలు గట్టిగా ఉంది ఇది అవునా ఈ పిల్లి కూడా చెయ్యదు బయట రికార్డ్ చేస్తాలే నీకు రారా పిల్లి నువ్వు నేను తెచ్చేదాకా చిన్నోడా నువ్వు లోపల రా. నువ్వు లోపల పో చిన్నోడా ఏయ్ నడు అక్కడ నడు ఇక్కడ కమ్ ఆగు 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 జరుగు ఇట్లా జరుగు పోస్తుంది జరిగి పోసేదా జరిగి ఏయ్ దానికి ఆగు పూస్తా నాకు మీద రక్కుతుందే మన భయం మేమేం పెంచుకుంటున్న పిల్లలు కాదు మీకు వస్తుందేమని భయం ఇస్తుంది ఆకలికి ఏమన్నా అంతే పాలెత్తు తాగుతుంది కదా పెరుగు తాగుతుంది పెరుగు తింటుందో లేదనుకున్నా పెరుగు తింటుంది కదా పిల్లి తింటుందో లేదనుకున్నా అర్రే డోర్ పోయింది కదా ఎవరు తీసిర్రా ఇట్లా పోగొట్టారు మొత్తం మొన్న 2 times ఫిట్ చేసి నాన్న పైన ఇస్తా యాక్చువల్గా ఈరోజు వచ్చేసి నేను వీడియోనే తీయలేదు ఈరోజు వ్లాగే తీయలేదు జస్ట్ ఇందాక విన్నోగాడు ఫోన్ విషయంలో వాడు షాక్ అయిపోయేసరికి ఇది ఇంత క్యాప్చర్ చేద్దామని చెప్పేసి తీసిన అనమాట కరెక్ట్ టైంకి పిల్ల వచ్చింది మా హస్బెండ్ వచ్చిండు చూస్తే వీడియో 5-6 minutesకి వెళ్ళిపోయింది చూడండి నేను లాంగ్ వీడియో అవుతుంది అనుకోలేదు జస్ట్ షార్ట్ వీడియోలాగా తీద్దామని చెప్పేసి ఇట్లా పొడుగా తీసిన ఇది 5-6 minutes అయిపోయింది లేకపోతే ఇట్లా తీస్తుండే పెద్దగానే వస్తుండే ఇంక ఇట్లా ఈ యాంగిల్లో పెట్టేస్తా ఇంక వీడియోని మంచి మూమెంట్స్ ఉన్నాయి కదా పిల్ల వచ్చింది అప్పుడు మా హస్బెండ్ వచ్చిండు ఇక వీళ్ళు ఫోన్ చూస్తున్నాను భయపడ్డారు నార్మల్ ఒక 1.5 minutes వస్తుంది అనుకుంటే పెద్దగా అయిపోయింది వీడియో అసలు బ్లాగే తీయలేను నేను ఇగో టీవీ కూడా ఎక్కడ చూస్తారు టీవీ కూడా పొద్దు సామాన్ చూస్తారు తాగుతుందో లేదో చూద్దాం అరే మ్యూట్ చేయరా టీవీ తాగుతుందా ఇది పోయిందా తాగేసి పోయింది తినేసి పోయింది కూడా నా నదనదన మింగుతుంది పాలు లేవు పాలు ఉంటే పాలే పోస్తుంది ఏ డోర్ వేయకు మళ్ళీ ప్యాంట్లు అంట ఓ ఆ రోజు పెళ్ళి ఉందని చెప్పేసి అడావిడిలో ఒక ప్యాంటు మటుకు కుట్టిపించుకొని వచ్చుకున్నా అన్నాడు మిగతా 2 ఈరోజు తెచ్చుకుండా ఆ రోజు 2 తెచ్చుకుండు ఈరోజు 2 తెచ్చు ఇంక బట్టలు నిండిపోయినాయి ఇంక ఈ పాతవన్నీ ఎవరికైనా ఇచ్చేసి అంటుండు తీయాలి ఒకసారి మా హస్బెండ్ బట్టలను తీసి మంచిగా అసలు ఎక్కడ చిరుగా పోవు ఇతనివి కానీ ఇది ఒక్కటి కొంచెం ఫస్ట్ టైం ఎన్ని ఇయర్స్ నుంచి మా హస్బెండ్ షర్ట్ చినిగడం అంటే ఇదే చినిగింది ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేసే పోయింది అని అంటున్నా అందుకనే చేత్తో విండు అని పట్టిండి ఈ మధ్య ఎక్కువ ఇది కొంచెం చినిగిందంటే ఇది పడేద్దామని చెప్పేసి పక్కకు పెట్టిన ఇంకా మిగతావన్నీ మంచిగా ఉన్నాయి కిందవన్నీ ఎవరికైనా ఇచ్చేయమంటున్నాడు సేమ్ ఇప్పుడు ఇవి ఎట్లయితే కుట్టిపించుకుండో ఇవి కూడా అట్లే కుట్టిపించుకుంటూ ఇదైతే ఒక్కసారి కూడా వేసుకోలేదు చూడండి కొత్తది ఎట్లా ఉన్నది అట్లే ఉంది ఇట్లాంటివి 3 ఏమో కుట్టిపించుకుండు ఒక్కసారి కూడా వేసుకోలేడు ఈసారి కూడా కుట్టిపించుకున్నా అంటే నేను అందుకే వద్దాను ఆల్రెడీ ఫస్ట్ కుట్టిపించుకునే వేసుకోలేవు ఇప్పుడు ఎందుకు వేసుకుంటావు వేసుకోవద్దంటే కూడా లేదు నేను ఈసారి వేసుకుంటాను చెప్పి కుట్టిపించుకుండు కానీ వేసుకుంటుండు పర్లేదు ఇప్పటికి 2 డ్రెస్సులు అయింది బాగానే వేసుకుంటుండు ఇదైతే ఒక్కసారి అంటే ఒక్కసారి వేసుకున్నాడు కొత్తది కుట్టిపించిండు ఇట్లే పెట్టిండు బట్ట తీసుకొని సో ఈసారి మంచి కాస్ట్లీవి తెచ్చుకున్నాడంట బాగా యూజ్ చేస్తుండే ఇంకా కొన్ని తీయాలి మంచిగా ఉన్నాయి ఇది కూడా అంతే ఇది 1-2 సార్లు వేసుకుండు ప్యాంటు పిల్లలు వస్తే పిల్లలకి ఇచ్చేసేయాలి చాలా వరకు మా హస్బెండ్ బట్టలు మా పిల్లలవి కూడా బాగా వాళ్ళకి పెద్దగా అయిపోతుంది 2 హైట్ అయిపోతున్నారు వీళ్ళవి కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసేసి ఇచ్చేసేయాలి మళ్ళీ ఈ బట్టల పైన ఒకసారి పెట్టుకోవాలి అన్నీ
ఇంక ఇది ఒకటి ఉంటే పడేయాలి. యాక్చువల్గా ఇక్కడ ఎట్లా అవుతుందంటే పిల్లలు వచ్చి బట్టలు ఇవ్వండి అక్క, ఎట్లన్నా ఉండేయని ఇవ్వండి అక్క అని చెప్పేసి తీసుకొని వెళ్తారు పిల్లలు. కానీ ఇట్లాంటి బట్టలు నేను 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేసిన. మేము ఇచ్చిన లాంటి బట్టలు వేరే వాళ్ళు వేసుకోవడము. నేను ఎట్లా చెప్తున్నా అంటే మా హస్బెండ్ షాప్ ఎదురుగానే ఎవ్రీ సండే సెకండ్ హ్యాండ్లో బట్టలు అమ్ముతారనమాట. అక్కడ బట్టలు అమ్మినప్పుడు నేను 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేసిన. మా హస్బెండ్ షర్ట్స్ అబ్జర్వ్ చేసిన, 2-3 వేసుకెళ్ళడం అబ్జర్వ్ చేసిన. అచ్చా మా హస్బెండ్ లాగానే ఉంటుండే. మరి ఈ పిల్లలకి ఇచ్చిన పిల్లలు కనుక మరి అమ్మేసుకుంటారేమో. మంచిగా ఉంటాయి కదా బట్టలు, చిన్నగానే నేను అస్సలకి ఇయ్యను, మంచిగానే ఇస్తా. మళ్ళీ వాళ్ళు అమ్మేసుకుంటే మళ్ళీ సెకండ్ హ్యాండ్కి వాళ్ళు అమ్మితే వేరే వాళ్ళు కొనుక్కొని వేసుకుంటారేమో కూడా చాలాసార్లు డౌట్ వచ్చింది. మా హస్బెండ్ షాప్ ఎదురుగానే చీరలు, చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి అన్నీ సెకండ్ హ్యాండ్ బట్టలు వేసి అమ్ముతుంటారు అన్నమాట సండే. సో నేను ఇచ్చే బట్టలను పిల్లలు వాళ్ళ సెకండ్ హ్యాండ్ వాళ్ళకి చేసి ఇట్లా అమ్ముకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఛాన్సాలు అయితే నేను ఇచ్చినాక మా అవి వేరే వాళ్ళు వేసుకోవడం అయితే చూస్తా. నా డ్రెస్లు అయితే కొన్నిసార్లు ఆ పిల్లలకు పడితే కనుక వేసుకుంటారు, బాగానే ఇంత ఉంటారు. ఇంకా మిగతావి అయితే వేరే వాళ్ళు వేసుకోవడం అయితే చూసిన నేను ఛాన్సార్లు. వాళ్ళ డాడీ వాళ్ళకి ఇచ్చుకుంటారేమో, వాళ్ళ బ్రదర్స్కి ఇచ్చుకుంటారేమో అన్నట్టు ఇస్తాను నేను. కానీ ఇంకా పిల్లలు అమ్ముకునేటట్టు ఉన్నారు. నేను కరెక్ట్గా అయితే చెప్పలేను. నా డ్రెస్లు అయితే కొంతమంది పిల్లలు వేసుకోవడం అయితే చూసిన. అదే వస్తుంటారు కదా ఆ పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ డే వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేసిన వేసుకునేది. కానీ మా హస్బెండ్ బట్టలు అయితే వేరే వాళ్ళు ఎవరో సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని వేసుకున్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఏదో ఒకటి ఇంకా ఊరికి పడేయడం కంటే వేయడం బెటర్ కదా. ఏం చూసుకున్నావు? పట్టుకో కొట్టు నన్ను కొట్టు. పంచాయతీ జరుగుతుంది ఈడ. చెప్పాలా ఏం జరిగింది? ఏమైందా? వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళి ఏమో చేసిర్రు. సరిగ్గా చెప్పు నాకు ఫస్ట్. సాల్ట్ ఎందుకు చేసిండు? అవ్వాలి ఎందుకంటే సాల్ట్ ఎందుకు చేసిండు? ఏ వీడు చాలా లంగా పనులు వేస్తాడే, కానీ వాడి మీద దొబ్బుతాడు. చాలా వేస్తాడు లోపల. ఆ బెల్ట్ తీసుకురాలి. మీ ఇద్దరు కన్నం లేవు. ఫస్ట్ బెల్ట్ తీసుకురాబో. తీసుకోండి, లడ్డుగానే నేను తీసుకొస్తాను. నువ్వు తీసుకో. ఆ బట్టలు నాకు జాగ్రత్త. ఇటు సిగ్గు లేకుండా తెచ్చిస్తాడు వాడు వద్దు నాన్న తమ్మును కొట్టగానే వద్దంటాడు. చెప్పు, సాల్ట్ ఎందుకు తీసినావు? ఎందుకు కొడుతున్నా? నువ్వు కర్రా ఫస్ట్. చూసిన వాళ్ళు అందరు నమ్మేయాల. ఎప్పుడన్నా కొడతాడా నిన్ను కొట్టినా? నేనన్నా కొడతా. నీ మీద నమ్మకం లేదు ఆడికైతే. కొడతానా నేను కొడతా అంటే నమ్మొచ్చు. వాడు ఇవన్నీ కేర్ కూడా చేయడు. వాడు నో లడ్డు బట్కరా పో. తన్నమంటాడు ఫస్ట్. తన్నమంటాడు అది అంటాడు. ఆకేస్తుందా? మనం బయట వేద్దాం. ఏడుస్తాడు. ఏమి లంగలప్ప. ఇతనైతే పెద్ద లంగ పిల్లల కంటే. ఇది తొందరగా వచ్చింది ఇంటికి. సెకండ్ సాటర్డే కదా, ఈ టైంలో కరెంట్ పోవాలంట. బాత్రూంలో ఇన్వర్టర్ లేదు. ఏ భయపడతాడు. తీయ వాడు భయపడతాడు. లైట్ టాయిలెట్ పోయి ఇంకా పోయినావా? దాక్కున్నామనే కదరా వీడు. అందుకే నాన్న డోలు దాకేసా.
అరే జగ్గులో నింపిపోయిరా అట్లా పోస్తున్నావు కదా విన్ని, నీకు ఎన్నిసార్లు చెప్పాలి విన్ని, జగ్గులో నింపిపోయి జగ్గులు వెళ్తే పాండి తిందాం పాండి. వీళ్ళు తిన్నారు, ఇందాక తినిపించిన. తిన్నారా? ఆ సినిమా పెట్టే చూద్దాం రాధికది. ఆ సాయంత్రం చూసిన డెకాయిట్ రా, ఇది రాధిక. మీరు కూడా చూడండి, డబ్బు వేలు మీకు కూడా తెలుస్తుంది. ఈవినింగ్ వచ్చేసి డెకాయిట్ మూవీ చూసిండే అనమాట. సో నేను నాకు అప్పటి నుంచే ఈ రాధికది ఏదేమో తాయి ఏదో ఉందో సినిమా పేరు, అది జియో హాట్‌స్టార్లో వచ్చింది కదా. సో అది చూద్దాం అంటుంటే మా హస్బెండ్ డెకాయిడ్ లవ్ స్టోరీ బాగుందంట అని చెప్పి అది పెట్టిండే. సో లాస్ట్కి ఇంకొక హాఫ్ అన్ అవర్ సినిమా ఉందన్నప్పుడు వీళ్ళు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిండే అనమాట. సో ఆ సినిమా కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి రాధికది న్యూ మూవీ వచ్చిందా, డబ్బు గురించి, డబ్బు వాల్యూ గురించి. సో అది కొన్ని క్లిప్స్ చూసినా బాగా ఇంట్రెస్ట్ ఉంది చూడాలని జియో హాట్‌స్టార్లో వేసిండ్రు. సో అన్నం తినుకుంటే ఆ సినిమా చూస్తాం. ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఆర్ఆర్ అండ్ జీటీ అయితే ఆడుతుంది. ఇందాక కొద్దిసేపు చూసిన, కానీ నాకు మెయిన్గా సన్ రైజర్స్ ఆడినప్పుడు ఇంట్రెస్టింగ్ వస్తుంది. ఇంకా తర్వాత ఆర్సీబీ ఆడితే చూస్తా, ఎందుకంటే ఆర్సీబీ ఓడిపోవాలని చూస్తా, సన్ రైజర్స్ గెలవాలని చూస్తా కాబట్టి. సో చూద్దాం ఎవరు గెలుస్తారో ఏమో. అంతవరకు అన్నం తినుకుంటా సినిమా చూద్దాం. మా చిన్న ఫస్ట్ టైం చూస్తున్నాం, ఎంత ఇంట్రెస్టింగ్గా ఒక సినిమా చూడడం కదనే.